ఈ రోజుల్లో ప్రపంచ వార్తలను గమనిస్తే ఇరాన్ అనే పేరు తరచుగా వినిపిస్తుంది. యుద్ధాలు, అణు కార్యక్రమాలు, రహస్య ఒప్పందాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇలా అనేక కారణాలతో ఇరాన్ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కానీ చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే ఇరాన్ గురించి బైబిల్లో ఇప్పటికే రాయబడి ఉంది. దాని ఆరంభం మాత్రమే కాదు, దాని అంతిమ గమ్యం గురించి కూడా బైబిల్ ముందుగానే తెలియజేస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. బైబిల్లో ఇరాన్ అనే ఆధునిక పేరు కనిపించదు. దానికి బదులుగా పారసిక దేశం అనే ప్రాచీన పేరు ఉపయోగించబడింది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పారసిక దేశం పేరు పదే పదే కనిపిస్తుంది. ముఖ్యంగా గోగు మాగోగు యుద్ధం గురించి చెప్పే ప్రవచనాల్లో అంత్యకాలంలో దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో పారసిక దేశం పేరు కూడా ప్రస్తావించబడుతుంది. కానీ అంత్యకాలంలో ప్రత్యర్థిగా కనిపించే ఈ పారసిక దేశమే ఒకప్పుడు దేవుడు తన ప్రజలను చెర నుంచి విడిపించడానికి ఉపయోగించిన రాజ్యమని మీకు తెలుసా? అదే పారసిక దేశం యెరూషలేము దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి కూడా సహాయం చేసింది. దానియేలు ప్రవచనాలు నెరవేరడానికి కూడా దేవుడు ఈ రాజ్యాన్నే ఉపయోగించాడు. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే దేవుని మహత్తర ప్రణాళికలో ఇరాన్ లేదా పర్షియా పోషించిన పాత్ర ఏమిటో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం కలిసి తెలుసుకుందాం. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లోతైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పారసిక దేశ చరిత్ర ఆదికాండం నుంచే ప్రారంభమవుతుంది. మహాప్రలయం ముగిసిన తర్వాత దేవుడు మానవాళికి మరోసారి కొత్త ఆరంభాన్ని ఇచ్చాడు. అప్పుడే పర్షియా దేశానికి పునాది ఎలా పడిందో బైబిల్ తెలియజేస్తుంది. ప్రళయంలో నోవాహు మరియు అతని కుటుంబం మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. నోవాహుకు 3 కుమారులు ఉన్నారు: షేము, హాము, యాపెతు. వీరి నుంచే ప్రపంచంలోని అనేక జనాంగాలు, దేశాలు ఏర్పడ్డాయని బైబిల్ చెప్తుంది. ఆదికాండం 10వ అధ్యాయంలో ప్రళయం తర్వాత నోవాహు కుమారులైన షేము, హాము, యాపెతులకు కుమారులు జన్మించారు. వారి సంతానం, భాషలు, కుటుంబాలు, దేశాల ప్రకారం భూమి అంతటా వ్యాపించింది. ఈ వంశావళి ప్రపంచ దేశాల ఆరంభాన్ని వివరిస్తున్న ఒక చారిత్రాత్మక పటం లాంటిది. ఇక్కడే పర్షియాతో సంబంధం ఉన్న 2 ప్రముఖుల పేర్లు కనిపిస్తాయి. వారి పేర్లు మాదయి మరియు ఏలాము. మాదయి యాపెతు కుమారుడు. అతని సంతానం తర్వాత మాదీయులుగా ప్రసిద్ధి చెందింది. వారు నేటి ఉత్తర ఇరాన్ ప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో నివసించేవారు. కాలక్రమేణా వారి చిన్న చిన్న తెగలు గ్రామాలుగా, గ్రామాలు రాజ్యాలుగా, రాజ్యాలు ఒక శక్తివంతమైన సమూహంగా మారాయి. వారు కఠినమైన పర్వత ప్రాంతాల్లో జీవించేవారు. అందుకే యుద్ధ నైపుణ్యం, ధైర్యం, తెగల ఐక్యత వారికి ప్రత్యేక లక్షణాలుగా మారాయి. ఇక రెండవ పేరు ఏలాము. ఏలాము షేము కుమారుడు. అతని సంతానం నేటి దక్షిణ పశ్చిమ ఇరాన్ ప్రాంతంలో పర్షియన్ గల్ఫ్ సమీపంలోని సారవంతమైన భూముల్లో నివసించింది. బైబిల్లో ఏలాం గురించి మొదటిసారి ముఖ్యంగా చెప్పబడిన సంఘటన ఆదికాండము 14వ అధ్యాయంలో. అక్కడ బైబిల్ చరిత్రలోని మొదటి అంతర్జాతీయ యుద్ధం గురించి మనం చదువుకుంటాం. ఏలాము రాజైన కదొర్లయామెరు మరికొందరు తూర్పు రాజులతో కలిసి కానాను దేశంపై దండెత్తాడు. వారు అనేక పట్టణాలను దోచుకున్నారు. చాలా మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఆ బందీల్లో అబ్రహాము మేనలుడు లోతు కూడా ఉన్నాడు. ఇది చూస్తే ఏలాము ఒక చిన్న రాజ్యం కాదని అర్థమవుతుంది. అది అప్పటికే ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగింది. అంతేకాదు, దేవుని ప్రజలపై యుద్ధం చేసిన మొదటి తూర్పు రాజ్యాల్లో ఒకటిగా కూడా బైబిల్ మనకు చెప్తుంది. కానీ అబ్రహాము చేతులు ముడుచుకొని కూర్చోలేదు. కేవలం 318 మంది శిక్షణ పొందిన సేవకులతో ఆయన ఆ రాజులను వెంబడించాడు. రాత్రివేళ అకస్మాత్తుగా దాడి చేసి వారిని ఓడించాడు. లోతును విముక్తిని చేశాడు. ఇతర బందీలను కూడా రక్షించాడు. మానవ దృష్టికి అసాధ్యంగా కనిపించిన ఈ విజయం ఒక గొప్ప సందేశాన్ని ప్రకటించింది. దేవుని అనుగ్రహం ఉన్నవారిని ఏ తూర్పు సామ్రాజ్యము కూడా చివరకు జయించలేదు. అయితే ఈ ఓటమితో ఏలాం చరిత్ర ముగిసిపోలేదు. శతాబ్దాలు గడిచాయి, తరాలు మారాయి, ఏలామీల సంఖ్య పెరిగిపోయింది. అలాగే మాదీయులు కూడా బలపడ్డారు. ఈ 2 ప్రజలు తూర్పు మెసొపొటేమియా ప్రాంతంలో, అంటే నేటి ఇరాన్ భూభాగంలోనే నివసిస్తూ క్రమంగా శక్తిని పెంచుకున్నారు. మొదట తెగలు, తర్వాత రాజ్యాలు, చివరకు ఒక మహా సామ్రాజ్యంగా రూపుదిద్దుకున్నారు. అదే పర్షియా సామ్రాజ్యం. వారు అన్యజనులు అయినప్పటికీ దేవుని ప్రణాళికకు బయట ఉన్నవారు కాదు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తలైన యెషయా మరియు ఇర్మియా ద్వారా పర్షియా గురించి ముందుగానే 2 గొప్ప ప్రవచనాలు ప్రకటించాడు. దేవుడు ప్రకటించిన మొదటి ప్రవచనం ఏమిటంటే, ఏలాము మరియు మాదీయులను బబులోనుపై తీర్పు తీర్చడానికి తాను ఉపయోగిస్తానని చెప్పాడు. ఆ సమయంలో బబులోను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం. అదే యెరూషలేమును నాశనం చేసింది, దేవాలయాన్ని తగలబెట్టింది, దేవుని ప్రజలను బందీలుగా తీసుకెళ్ళింది. కానీ దేవుడు స్పష్టంగా ప్రకటించాడు,
బబులోను చేసిన దుష్టకార్యాలకు శిక్ష తప్పదని. ఆ శిక్షను అమలు చేయడానికి తాను ఎవరిని ఉపయోగిస్తానో కూడా దేవుడు ముందుగానే తెలియచేశాడు. అదే పర్షియా. అయితే రెండో ప్రవచనం ఇంకా ఆశ్చర్యకరమైనది. దేవుడు పర్షియాను కేవలం శిక్షించడానికి మాత్రమే కాదు, విమోచనానికి కూడా ఉపయోగిస్తానని ప్రకటించాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇంకా జన్మించని ఒక అన్యజన రాజును తన కార్యాన్ని నెరవేర్చడానికి ఎన్నుకుంటానని. ఆ రాజు ఇశ్రాయేలీలను బబులోను చెర నుంచి విడుదల చేస్తాడు. యెరూషలేము దేవాలయాన్ని తిరిగి నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ రాజు పుట్టకముందే దేవుడు అతని పేరును కూడా ప్రకటించాడు. ఆ పేరు కోరెషు. యెషయా గ్రంథంలో దేవుడు ఇలా అంటున్నాడు, నా అభిషిక్తుడైన కోరెషుతో నేను ఇలాగ చెప్పుచున్నాను అని. ఈ ప్రవచనం చెప్పబడిన సమయానికి కోరెషు ఇంకా జన్మించలేదు. అయినా దేవుడు అతని పేరును ముందుగానే ప్రకటించాడు. కాలం గడిచిపోయింది. చివరకు ఆ 2 ప్రవచనాలు అక్షరాలా నెరవేరాయి. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో డియోసెస్ అనే రాజు మాదీయుల వివిధ తెగలను ఒకటిగా చేర్చి బలమైన రాజ్యాన్ని స్థాపించాడు. అతడు ఇరాన్ నేలపై మొదటి రాజధానిగా ఎక్బాటానా నగరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత అతని మనవడు సయాక్సరిస్ సైన్యాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాడు. దాన్ని ఒక భయంకరమైన యుద్ధ యంత్రంగా మార్చాడు. అంతటి శక్తిని సంపాదించిన మాదీయులు ప్రపంచాన్ని వణికించిన అష్షూరియా సామ్రాజ్య రాజధాని నినేవేను చివరకు ధ్వంసం చేశారు. ఇది కూడా దేవుని ప్రవచనంలో భాగమే. దేవుడు తన తీర్పును అమలు చేయడానికి పర్షియాను సిద్ధం చేస్తున్నాడు. అయితే పర్షియా శక్తివంతమైన సామ్రాజ్యంగా మారకముందే దాని భవిష్యత్తును దేవుడు మరొక వ్యక్తికి చూపించాడు. ఆ వ్యక్తి పేరే దానియేలు. ఆ సమయంలో బబులోను సైన్యం యెరూషలేమును జయించింది, దేవాలయాన్ని దోచుకుంది, వేలాది మంది యూదులను చెరలోకి తీసుకెళ్ళింది. ఆ బందీల్లో ఒక యువకుడు కూడా ఉన్నాడు. అతని పేరే దానియేలు. తన స్వదేశానికి దూరంగా బబులోను రాజభవనంలో అన్యజనుల మధ్య అతను జీవించాల్సి వచ్చినా దానియేలు దేవునికి విశ్వాసంగా నిలిచాడు. అతని విశ్వాసాన్ని చూసిన దేవుడు అతనికి ఒక అసాధారణమైన వరం ఇచ్చాడు. భవిష్యత్తును దర్శించే దర్శనాలు. అవి కేవలం అతని కాలానికి సంబంధించినవి మాత్రమే కాదు, ప్రపంచ చరిత్ర ఎలా ముందుకు సాగుతుందో కూడా తెలియజేసే ప్రవచనాలు. యెరూషలేమును నాశనం చేసిన అదే బబులోను రాజభవనంలో దేవుడు దానియేలుకు ఒక గొప్ప రహస్యాన్ని వెల్లడించాడు. బబులోను తర్వాత మరో రాజ్యం వస్తుందని, ఆ రాజ్యం దేవుని ప్రజల చరిత్రలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆ రాజ్యమే మాదీయ పారసిక సామ్రాజ్యం. ఈ ప్రవచనం మొదట ఒక కళ ద్వారా బయలుదేరింది. ఒక రాత్రి బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక విచిత్రమైన కళ చూశాడు. ఆ కళ అతన్ని తీవ్రంగా కలవరపరిచింది. అతను ఒక భారీ విగ్రహాన్ని చూశాడు. ఆ విగ్రహం వేర్వేరు లోహాలతో నిర్మించబడి ఉంది. దాని మహిమ చూసి రాజు భయంతో వణికిపోయాడు. కానీ లేచిన తర్వాత ఆ కళ అర్థం కాలేదు. అంతేకాదు, కళను కూడా పూర్తిగా గుర్తు చేసుకోలేకపోయాడు. అప్పుడు రాజు తన రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచి ఒక అసాధ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు. నేను చూసిన కళను ముందుగా మీరు చెప్పాలి, తర్వాత దాని అర్థాన్ని కూడా వివరించాలి. ఎవరూ అది చేయలేకపోయారు. కానీ దేవుని ప్రవక్త దానియేలు ముందుకు వచ్చాడు. పరలోక దేవుడు వెల్లడించిన జ్ఞానంతో రాజు చూసిన కళను యథాతథంగా వివరించాడు. అంతేకాదు, దాని అర్థాన్ని కూడా చెప్పాడు. దానియేలు రాజుతో ఇలా అన్నాడు, రాజా, మీరు చూసిన బంగారు తల మీ రాజ్యమైన బబులోను. అయితే మీ తర్వాత మరో రాజ్యం వస్తుంది. అది వెండి ఛాతీ 2 చేతుల రూపంలో మీకు కనిపించింది. ఆ 2 చేతులు 2 ప్రజలను సూచిస్తున్నాయి, మాదీయులు మరియు పారసీకులు. వారు కలిసి ఒకే సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తారు. అయితే ఆ 2 చేతుల్లో ఒకటి మరొక దానికంటే బలంగా ఉంటుంది. అదే పర్షియా. ఎందుకంటే కాలక్రమేణా మాదీయులపై పర్షియన్లే ఆధిపత్యం సాధిస్తారు. దానియేలు చెప్పిన సందేశం చాలా స్పష్టమైనది. బబులోను శాశ్వతం కాదు. దాని తర్వాత దేవుడు నిర్ణయించిన మరో రాజ్యం వస్తుంది. ఆ రాజ్యమే మాదీయ పారసిక సామ్రాజ్యం. ఆ సమయంలో దానియేలుకు తెలీదు. కానీ దేవుడు యెషయా ద్వారా ముందే పేరు చెప్పిన ఆ రాజు కోరెషు త్వరలోనే చరిత్ర వేదికపైకి అడుగు పెట్టబోతున్నాడు. చరిత్రలో ఒక గొప్ప మలుపు తిరగబోతుంది. యువకుడైన కోరెషు మొదట మాదీయులను జయించాడు. తర్వాత మాదీయులు మరియు పర్షియన్లను ఒకే సామ్రాజ్యంగా ఏకం చేశాడు. అలా ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధి చెందిన మాదీయ పారసిక సామ్రాజ్యం ఆవిర్భవించింది. కొద్ది కాలంలోనే కోరెషు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చివరకు అతని దృష్టి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బబులోను మీద పడింది. దేవుడు ముందుగానే ప్రకటించిన ప్రవచనం నెరవేరబోయే సమయం వచ్చేసింది. అయితే బబులోను పతనం సాధారణ యుద్ధంలా జరగలేదు. ఒక రాత్రి బబులోను రాజైన బెల్షస్సరు తన 1000 మంది ప్రముఖులతో కలిసి ఒక భారీ విందు ఏర్పాటు చేశాడు. విందు మధ్యలో అతడు ఒక ఘోరమైన తప్పు చేశాడు. నెబుకద్నెజరు యెరూషలేం దేవాలయం నుంచి తీసుకొచ్చిన పవిత్ర పాత్రలను అతను తెప్పించాడు. ఆ పాత్రలతోనే మద్యం తాగుతూ తమ అన్యదేవతలను స్తుతించడం ప్రారంభించాడు.
అదే సమయంలో అందరూ చూస్తుండగానే ఒక అదృశ్య హస్తం రాజభవనం గోడపై 4 పదాలు రాయడం ప్రారంభించింది. మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ దృశ్యం చూసి రాజు భయంతో వణికిపోయాడు. అతని ముఖం తెల్లబడిపోయింది, మోకాళ్ళు కంపించాయి. గోడపై రాసిన ఆ మాటల అర్థం ఎవరికీ తెలియలేదు. చివరకు దానియేలును రాజు సమక్షానికి తీసుకువచ్చారు. దానియేలు ఆ మాటల అర్థాన్ని ఇలా వివరించాడు. దేవుడు నీ రాజ్యపు రోజులను లెక్కపెట్టి వాటిని ముగించాడు. నీవు తూకంలో తక్కువగా కనిపించావు. నీ రాజ్యం మాదీయులకు మరియు పారసీకులకు ఇవ్వబడుతుంది. దానియేలు ఈ మాటలు చెప్తుండగానే ప్రవచనం నెరవేరడం ప్రారంభమైంది. అదే రాత్రి కోరేషు సైన్యం ఒక అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేసింది. వారు యూఫ్రటీస్ నదీ ప్రవాహాన్ని మళ్లించారు. నది నీరు తగ్గిపోవడంతో ఎండిపోయిన నదీ మార్గం గుండా పర్షియా సైనికులు నిశ్శబ్దంగా నగరంలోకి ప్రవేశించారు. బబులోను ద్వారాలు కూడా తెరిచి ఉండడంతో దాదాపు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే నగరం వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదే రాత్రి రాజు బెల్షస్సరు మరణించాడు. దేవుడు దానియేలు ద్వారా ప్రకటించిన ప్రవచనం అక్షరాలా నెరవేరింది. బబులోను సామ్రాజ్యం ముగిసిపోయింది. పర్షియా అధికారంలోకి వచ్చింది. దాదాపు 70 సంవత్సరాలుగా బబులోన్లో చిరజీవితం గడిపిన యూదులకు ఇది ఊహించలేని పరిణామం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, క్రొత్త రాజు అయినటువంటి కోరేషు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అతను యూదులకు మీరు మీ స్వదేశానికి తిరిగి వెళ్ళవచ్చు అని అనుమతి ఇచ్చాడు. అంతటితో ఆగలేదు. యెరూషలేంలో దేవుని ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి కూడా సహాయం చేశాడు. రాజ ఖజానా నుంచే అవసరమైన ధనం, సామాగ్రి అందించాడు. దేవాలయ పునర్నిర్మాణానికి నాయకత్వం వహించడానికి దావీదు వంశస్థుడైన జెరుబ్బాబేలు మరియు ప్రధాన యాజకుడైన యెహోషువలను తిరిగి యెరూషలేంకు పంపించాడు. వారి నాయకత్వంలో దేవాలయ పునాది మళ్ళీ వేయబడింది. అలా యెరూషలేంలో దేవుని నామం మళ్ళీ మహిమపరచబడింది. చరిత్రలో ఇది ఒక విశేషమైన సంఘటన. ఎందుకంటే చాలా సామ్రాజ్యాలు ఇశ్రాయేల్ను నాశనం చేశాయి, కానీ పర్షియా మాత్రమే ఇశ్రాయేల్ను పునర్నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే దేవుడు దానియేలుకు పర్షియా గురించి ఇంకా గొప్ప దర్శనాలు చూపించాడు. ఒక దర్శనంలో సముద్రం నుంచి 4 భయంకరమైన మృగాలు బయటికి వస్తున్నట్లుగా అతను చూశాడు. వాటిలో రెండవది ఒక భారీ ఎలుగుబంటిలా కనిపించింది. అది ఒకవైపుకు వంగి నిలబడి ఉంది. దాని నోట్లో 3 పక్కటెముకలు ఉన్నాయి. అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినిపించింది, లేచి చాలా మాంసాన్ని తిను. ఈ ఎలుగుబంటి మాదియా పారసిక సామ్రాజ్యానికి ప్రతీక. అది ఒక వైపుకు వంగి ఉండటానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే మాదీయులు మరియు పర్షియన్లు కలిసి ఒకే సామ్రాజ్యంగా ఉన్నప్పటికీ చివరకు పర్షియన్లే ఎక్కువ శక్తిని సంపాదించారు. అందుకే ఎలుగుబంటి ఒకవైపు ఎక్కువగా ఎత్తుగా కనిపించింది. దాని నోట్లో ఉన్న 3 పక్కటెముకలు పర్షియా జయించిన 3 ప్రధాన రాజ్యాలను సూచిస్తాయని చాలామంది బైబిల్ పరిశోధకులు భావిస్తున్నారు. అది లిబియా, బబులోను, ఈజిప్టు. ఈ 3 రాజ్యాలను పర్షియా వరుసగా జయించింది. కోరేషు లిబియాను జయించాడు. తర్వాత బబులోనును స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని కుమారుడు క్యాంబిసెస్ సైన్యంతో సినాయి ఎడారిని దాటి ఈజిప్టుపై దండెత్తాడు. ఆ తర్వాత పెలిసియా యుద్ధంలో ఫరో సామ్మెట్క స్త్రీను ఓడించి ఈజిప్ట్ను పర్షియా సామ్రాజ్యంలో కలిపేశాడు. అలా దానియేలు దర్శనంలో కనిపించిన 3 ప్రకటనల ప్రవచనం కూడా నెరవేరింది. దేవుడు దానియేలుకు చూపించిన దర్శనాలు ఇక్కడితో ముగిసిపోలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన ఒక ప్రవచనం అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. దీంతో మనకు ఇక్కడ మొదటి భాగం పూర్తయింది. మీరు కనుక దీని రెండో భాగాన్ని కూడా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను రెండో భాగాన్ని కూడా పూర్తి చేస్తాను. అదేవిధంగా మీరు మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. మరొక